శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష చక్రంలోని 7వ రాశిన తులారాశి వారికి మరో 24 గంటల్లో ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. దాదాపుగా 2035వ సంవత్సరం వరకు, అంటే ఈ 2025వ సంవత్సరం నుండి 2035వ సంవత్సరం వరకు దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ శత్రువులకు చెమటలు పట్టిస్తారని ఎంతైనా చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం, అదేవిధంగా 10 సంవత్సరాల పాటు ఏ విధంగా వీరికి అదృష్టం రాబోతుంది, అలాగే ఏ ఏ అంశాలు అనేవి ఈ తులారాశి వారికి వీరి జీవితంలో ఏ విధంగా వీరికి తోడుగా నిలబడుతూ ఉంటాయి, ముఖ్యంగా ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ రాశి వారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వారు ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీ గురించి ఏం చెప్తున్నామో, మీకు 10 సంవత్సరాల పాటు వచ్చే అదృష్టం ఏ విధంగా మీకు ఉండబోతుంది అనేటటువంటి విషయాలను మీరు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారందరూ కూడా తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు మంచి అందమైన రూపురేఖలతో, మంచి శరీర సౌష్ఠంతో, చూడగానే ఇట్టే ఆకట్టుకునే విధంగా ఈ స్త్రీ పురుషులు ఉంటూ ఉంటారు. ఈ తులారాశిలో పుట్టిన వ్యక్తులు, వాళ్ళ స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశిలో పుట్టిన వారు చదువుకు, పనులకు, వ్యాపారానికి, ముఖ్యంగా వీరైతే ఈ తులారాశిలో పుట్టిన వారు అధిక సంఖ్యలో వ్యాపారస్తులు, అలాగే రాజకీయ నాయకులు చాలా అధికంగా ఉంటూ ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ తులారాశిలో పుట్టినవారు ఎప్పుడు కూడా ఒకరి కింద చేయి చాపి, అంటే ఒకరి కింద ఉద్యోగం చేస్తూ బానిసల బతకడం వీరికి అస్సలు ఉండదు. తమ కాళ్ళ మీద తాము సొంతంగా నిలబడుతూ, తాము ఏదైనా ఒక చిన్న వ్యాపారం కానీ, అది పెద్ద వ్యాపారం కానీ, ఏదో ఒక చిన్న తమ సొంతంగా వ్యాపారం చేసుకోవడం వీరికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ వ్యాపారంలో వీరు చాలా పైకి వస్తారు. ముఖ్యంగా ఈ తులారాశిలో పుట్టిన వారు వ్యాపారస్తులుగా, కళారంగంలో కళాకారులుగా, అదేవిధంగా రాజకీయ రంగంలో రాజకీయ నాయకులుగా చాలా గొప్ప పేరును, డబ్బును సంపాదిస్తూ ఉంటారు. సంఘంలో మంచి గుర్తింపును, పలుకుబడిని, హోదాను కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి మరో 24 గంటల్లో మీకైతే ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది. కాబట్టి గతంలో మీరు చేసిన అప్పులు ఏమైనా ఉంటే, లోన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా మీరు ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఏ విధంగా మీ లైఫ్ ఉంటుందంటే కనుక, మీరు అందరి ముందు తలెత్తుకొని నిలబడతారు. అంటే ఇప్పటి వరకు కూడా మీరు అప్పుల బాధలతో, లోన్ల సమస్యలతో బ్యాంకు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అప్పులు అడిగిన సందర్భంలో, అంటే ప్రతి ఒక్కరి ముందు కూడా ఎవరైతే గతంలో మీరు అప్పు తీసుకున్న వారందరూ కూడా వచ్చి మిమ్మల్ని అవహేళన చేస్తారో వారందరికీ కూడా మీరు బుద్ధి చెప్తారు. అంటే మీకు ఏదైతే ఆర్థిక పురోగతి అనేది మీకు లభించబోతుంది, అంటే అకస్మాత్తుగా మీకు డబ్బు అనేది వస్తుంది. కాబట్టి అందరి బాకీలు మీరు తీర్చేస్తారు. ఎవరి దగ్గర మీరు అప్పులు చేస్తారో అవన్నీ అప్పులు తీర్చేస్తారు. ఇక ఇప్పుడు మీరు ఏ విధంగా ఉంటారంటే, ఎవరైతే మీకు అప్పులు ఇచ్చి మిమ్మల్ని అవహేళన చేశారో వారి ముందు తలెత్తుకొని నిలబడతారు. ఇక మీ యొక్క శత్రువులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థిక పరంగా ఈ తులారాశి వారి పురోగతిని చూసి ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారు. ఇక ఈ విధంగా చూసుకుంటే తులారాశి వారి యొక్క ఆర్థిక పరంగా ఈ రాశి వారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారు. అటు ఉద్యోగపరంగా కానివ్వండి, ఇటు వృత్తి, వ్యాపారం, ఏ రంగంలో ఉన్న ఆ రంగంలో పనులు చేస్తున్న ఈ రాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో మీకు ఉండబోతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మీకు మంచి శుభ ఫలితాలే పొందుకుంటారు అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే సందర్భాలు ఎంతో బాగా కనిపిస్తున్నాయి. అంటే 4 వైపుల నుండి మీకు ధనలాభం రాబోతూ ఉంది. ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్లయితే కనుక అటువంటి అదృష్టం మీకు రేపటి నుండి ఒక 10 సంవత్సరాల పాటు మిమ్మల్ని అదృష్ట లక్ష్మి వరించబోతుంది. ఇక స్థిరాస్తికి సంబంధించి ప్లాట్లు, భూములు గతంలో మీరు కొన్నట్టయితే కనుక వాటి ధరలు పెరగక, ఆర్థిక పరంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదేవిధంగా, అంటే వాటిని అమ్మకుండా అట్టిపెట్టి మీకు ఆర్థిక సాయం అనేది వాటి నుండి అందలేదు. అయితే
ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆ భూముల ధరలు ఏవైతే మీకు స్థిరాస్తికి సంబంధించిన ప్లాట్లు కానీ భూములు కానీ గతంలో మీరు కొనిపెట్టిన వాటి యొక్క భూముల ధరలు ఈ సమయంలో పెరుగుతాయి. ఇక ముఖ్యంగా మీకు వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు మీ చేతికి అందుతాయి. ఇక వాటి ధరలు కూడా పెరుగుతాయి. ఈ కారణంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశి వారి యొక్క ఆర్థిక ఉన్నతి స్థితి ఏ విధంగా ఉంటుందంటే, మిమ్మల్ని చూసి ఏంటి వీరు నిన్న మొన్నటి వరకు అప్పుల్లో ఉన్నారు, చాలా బాధలు పడ్డారు, ఇప్పుడేంటి వీరు అకస్మాత్తుగా ఇంత డబ్బును సంపాదించారు అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు. ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి కొంతమంది విషయంలో చూస్తే కనుక మీ కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, లేదంటే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి, మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కోర్టులో ఏవైనా ఆస్తికి సంబంధించిన కేసులు ఏవైతే భూ తగాదాలు, ఆస్తికి సంబంధించిన గొడవలు కోర్టు కేసులో ఎప్పటి నుంచో అంటే కొన్ని సంవత్సరాలుగా ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు కోర్టు కేసులో కోర్టు తరఫు నుంచి మంచి తీర్పు రాబోతూ ఉంది. మీకు ఒక పరిష్కార మార్గం అనేది దొరకబోతుంది. తప్పకుండా మీకైతే కోర్టు నుంచి సానుకూల పరిణామాలు కనిపిస్తాయి. ఆర్థికపరమైనటువంటి పురోగతిని సంబంధించి మీకు ఎదుగుదల అనేది బాగా ఉండబోతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గతంలో పోల్చుకుంటే కనుక అంటే గతం కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో అంటే మరో 24 గంటల్లో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎవరైతే ఈ రాశిలో వ్యాపారాలు చేస్తున్నారో ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మీకు మంచి ఒక వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్తగా వ్యాపారాలు కూడా పెట్టుకోగలుగుతారు. అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్నటువంటి ఈ రాశి వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా కనిపిస్తుంది. అద్భుతమైన విజయాలు కూడా సాధించి తీరుతారు. అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఆ వారికి కూడా ఈ సమయంలో విదేశాల్లో సానుకూలమైన శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఇక తులారాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాన్ని పొందుకోబోతున్నారని చెప్పొచ్చు. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు. ఇక కళాత్మక రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారు సినిమా, టీవీ, వెబ్ సిరీస్ రంగాల్లో మంచి అవకాశాలను మరో 24 గంటల్లో పొందేటటువంటి సందర్భాలు మీకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు ఎవరైతే గత కొంతకాలంగా అంటే వివాహాలు చేసుకున్న వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి అంటే సంతానానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను మీరు వినగలుగుతారు అని చెప్పొచ్చు. ఇక ఈ తులారాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి సింధూరాన్ని నుదుట తిలకంగా ధరించి హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఆ శివయ్యను సోమవారం రోజున పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో రాబోతూ ఉన్నాయి. దీంతో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా మీకు విశేషంగా దక్కి తీరుతుంది. చూసారు కదండి, తులారాశి వారికి రేపటి నుండి 2035 సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి వీరికి లభించబోతుంది, ఎటువంటి అవకాశాలు ఈ రాశి వారిని వెతుక్కుంటూ వస్తాయి, అలాగే ఏ అంశాల్లో ఎటువంటి శుభ ఫలితాలు అనేవి ఈ రాశి వారికి 10 సంవత్సరాల పాటు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి వారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు కూడా పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.